ఈ రోజు వచ్చేసి మాకు ప్రత్యేకమైన రోజు అనమాట. అంటే ఆషాఢ మాసంలో 3వ వారం వచ్చే ఆదివారం రోజు ఈ పండుగ అయితే జరుపుకుంటాము. మా తాతల ముత్తాతల కాడి నుంచి వస్తుంది అనమాట ఈ ఆచారం. మా ఊరు మొత్తం చేసేసుకుంటాము. ఇంకా అయితే ఏంటి ఈ పండుగ అంటే అవ్వ పండుగ అనమాట. అవ్వ పండుగ అనేది ఎలా చేస్తాము అంటే ముందైతే మన ఇంట్లో ఉన్న దేవుడి పటాలని శుభ్రంగా చేసేసుకొని అక్కడ ముగ్గులు అవన్నీ పెట్టేసుకొని మనం రెగ్యులర్ గా పూజ ఎలా చేస్తాము, మనం చేసిన నైవేద్యాన్ని పెట్టేసి రెగ్యులర్ గా పూజ అలా చేస్తామో అలా చేసేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే మన మెయిన్ అవ్వ పండుగ అనేది సపరేట్ గా పెట్టేసుకోవాలి దేవుడి దగ్గర. అంటే మనం రెగ్యులర్ గా పూజ చేసుకునే దగ్గర పెట్టకూడదు. సపరేట్ గా ఒక పీట పెట్టేసుకొని ముందైతే ఒక 3 రాళ్ళు తెచ్చేసుకొని ఆ రాళ్ళను శుభ్రంగా అయితే కడిగేసుకొని ఆ రాళ్ళకి పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టుకోవాలి. మనకి ఇష్టం ఒక్కొక్క బొట్టు అయితే పెట్టాను నేనైతే. ఇంకా ఆ రాళ్ళని మనం ఒక పీట వేసుకొని ఆ పీట మీద పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఇక్కడ పెట్టే రాళ్ళ దగ్గర ఒక స్తంభం కానీ గోడ కానీ ఏవైనా ఉంటే దానికి కూడా పసుపు రాసి 5 బొట్లు అయితే పెట్టేసుకోవాలి. 3 రాళ్ళు 3 బొట్లు అయితే పెట్టేసుకొని దానికి వచ్చేసి వేపాకు రాగాకు మండలు అయితే కట్టేసుకోవాలి. ఇంకా మెయిన్ ఏంటంటే మన వాకిళ్ళు ఉంటాయి కదా, వాకిల్లో కూడా రాగాకు వేపాకు కలిపి పెట్టాలి. అటొకటి ఇటొకటి ఎన్ని వాకిళ్ళు ఉంటే అన్ని వాకిళ్ళకి, అంటే బయట వాకిళ్ళకి అలా పెడితేనే అవ్వ పండుగ అనేది పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది అనమాట. ఇంకా అయితే అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని మనం పెట్టుకున్న పీట మీద ఇంకా మనం ప్రసాదం నైవేద్యం మనం పూజ చేసే టైంలో ఏమేం చేస్తావో అలా అన్ని చేసేసుకోవాలన్నమాట. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్.